ఓం శాంతి. ఈరోజు సహజ యోగ విధి. సర్వుల యొక్క మనోకామనలను పూర్తి చేసేటువంటి సాక్షాత్ చైతన్య జగజ్జనని శ్రీ జగదంబ మాతను అని అనుభవం చేసుకోండి. ఎలా అయితే శివ పరమాత్మ జగత్పిత అయిన కారణంగా జగత్ మాతగా కూడా అయ్యారు. మరియు ఎలా అయితే బ్రహ్మబాబా పురుష శరీరంలో అంటే శరీరంలో ఉంటూ కూడా జగత్ జననిగా అయ్యి తల్లి సమానంగా అందరినీ పాలన చేస్తున్నారో, అలాగే ఆత్మలైన మనం కూడా భలే వర్తమానంలో కుమారి అయినా కుమారుడైనా అన్నయ్య అయినా మాత అయినా వీటన్నింటినీ మర్చిపోయి సాక్షాత్ చైతన్య జగజ్జనని స్వరూపంగా అయ్యి విశ్వం యొక్క సర్వాత్మలకు తల్లి సమానంగా పాలన చేయాలి. ఎలా అయితే ఏ తల్లైనా తన బిడ్డ ఎంత అధముడైనా పాపి అయినా వికృతుడైనా లేదా మందబుద్ధితో ఉన్న అతన్ని చాలా ప్రేమతో గారంతో పెంచుతూ ఉంటుంది. వారి యొక్క వేల పొరపాట్లను కూడా తన పొట్టలో ఇముడ్చుకుంటుంది. అలాగే ఆత్మలైన మనం కూడా జగజ్జననిగా అయ్యి విశ్వం యొక్క ప్రతి ఆత్మను పాలన చేయాలి. జగజ్జనని స్వరూపంలో స్థితిలవటం ద్వారా ఏ ఆత్మ పట్ల అశుద్ధ దృష్టి, అసహ్యం లేదా ఈర్ష్యాభావం ఉత్పన్నమవ్వదు. ఇప్పుడు నవరాత్రి యొక్క 4వ రోజు యోగంలో మనం ఈ గుహ్యమైన అనుభూతిని చేసుకోవాలి. నేను సంగమయుగి తపస్వి ఆత్మ జగదంబ తల్లిని. ఒక విశాల మందిరంలో మూర్తి మధ్యలో ఎదురుగా కూర్చుని జగజ్జనని బిందురూపి శివ తల్లి నుండి మనస్సులోనే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా స్మృతి చేరుతూనే బిందురూపి మధురమైన శివతల్లి తన పరంధామాన్ని వదిలి
స్థూల వతనంలో మందిరంలో కూర్చున్నటువంటి తపస్వి ఆత్మనైన నా ఎదురుగా స్థితులయ్యారు. సాక్షాత్ చైతన్య జగదంబ తల్లి అంటే మధురమైన మమ్మ మరియు బ్రహ్మ తల్లి కూడా లైట్ ఫరిస్తా డ్రెస్సులో ఆ మూర్తి ఎదురుగా నిల్చుని ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి మమ్మ మరియు బ్రహ్మ తల్లి నా ఆత్మలో శక్తిశాలి దృష్టి ద్వారా శక్తుల్ని నింపుతూ ఉన్నారు. వెనువెంట బిందురూపి శివ తల్లి కూడా శరీరం బ్రుక్కుటి మధ్యలో కూర్చున్నటువంటి చైతన్య ఆత్మపై అనంత శక్తుల యొక్క స్వర్ణిమ ఎరుపు రంగు దార ప్రవహింపచేస్తూ ఉన్నారు. ఎరుపు మరియు మెరుస్తున్నటువంటి స్వర్ణిమ రంగు యొక్క శక్తుల రూపీ కిరణాలు బిందురూపి ఆత్మలో నిండుతూ ఉన్నాయి. వాటి ద్వారా ఆత్మ యొక్క ఆదికాల దైవీ సంస్కారాలు మరలా పునరావృత్తమవుతూ ఉన్నాయి. శివతల్లి నాకు శక్తిశాలి కిరణాల ద్వారా తన మాతృత్వాన్ని ప్రదానం చేస్తూ ఉంది. మరియు మధురమైన జగదంబ మమ్మ మరియు బ్రహ్మ తల్లి కూడా తన సమస్త శక్తులను నా ఆత్మలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. మూడు వైపుల నుండి శక్తుల యొక్క ప్రవాహం ఆత్మలో ఇమిడిపోతూ ఉంది. దీని ద్వారా ఆంతరంగికంగా ఆత్మలో దాగి ఉన్నటువంటి మాతృత్వం జాగృతమవుతూ ఉంది. ఇలా నా స్థూల శరీరం కూడా ఒక చైతన్య దేవి రూపంలో పరివర్తన అవుతూ కనిపిస్తుంది. శివ తల్లి నుండి ప్రవహిస్తున్నటువంటి ఎరుపు రంగు కిరణాలు ఇప్పుడు ఎర్రటి వస్త్రంగా పరివర్తన అవుతూ ఉన్నాయి. మరియు స్వర్ణిమ కిరణాలు స్వర్ణిమ వజ్ర అలంకారాలుగా పరివర్తన అవుతూ ఉన్నాయి. నేను సంగమయుగి తపస్వి ఆత్మను. ఇప్పుడు సాక్షాత్ జగదంబ తల్లి యొక్క దివ్య రూపాన్ని స్వరూపాన్ని పొందుతూ ఉన్నాను. ఎలా అయితే ఆత్మనైన నేను చైతన్య
జగదంబ తల్లి యొక్క దివ్య స్వరూపాన్ని పొందుతూ ఉన్నాను. అలాగే మందిరంలో స్థితులై ఉన్నటువంటి జగదంబాదేవి యొక్క రాడు, ఆ మూర్తి నెమ్మదిగా చిన్నదిగా అవుతూ మాయమవుతూ ఉంది. దాని తర్వాత ఆ రాడు యొక్క మూర్తి నుండి సాక్షాత్ చైతన్య శ్రీ జగదంబాదేవి వెళ్ళి అక్కడ స్థితులవుతూ ఉంది. చైతన్య జగదంబ తల్లినైన నా సన్ముఖంలో లక్షలాది మంది భక్తులు నన్ను తల్లి అంటూ పిలుస్తూ వారి యొక్క బాధల్ని వినిపిస్తూ ఉన్నారు. కొంతమంది నా ఎదురుగా వస్తూనే ఏవో ఒక కోరికల్ని తీసుకుని నిల్చునున్నారు. నేను సాక్షాత్ చైతన్య జగజ్జనని శ్రీ జగదంబ తల్లిని. నా నయనాల ద్వారా మరియు వరదాని హస్తాల ద్వారా శక్తిశాలి తరంగాలను ప్రవహింపచేస్తూ సర్వాత్మల యొక్క మనోకామనల్ని పూర్తి చేస్తూ ఉన్నాను. చైతన్య దేవి అయినటువంటి నా ఎదురుగా బిందురూపి శివతల్లి ఉన్నారు. చైతన్య దేవినైనా నా మాధ్యమంతో బిందురూపి శివతల్లి విశ్వంలో తన పిల్లలందరి మనోకామనలను పూర్తి చేస్తూ ఉన్నారు. ఇలా మందిరంలో నిల్చుని భక్తులకు శక్తినిచ్చిన తర్వాత చైతన్య సాక్షాత్ జగదంబ అయిన నేను విశ్వమంతా షైర్ చేస్తూ ఉన్నాను. ఆత్మనైన నేను విశ్వం యొక్క సమస్త ఆత్మలు అంటే ఆకలితో దారిద్ర్యంతో పీడించబడుతున్నటువంటి కోట్లాది ఆత్మలకు సూక్ష్మ వైబ్రేషన్స్ రూపీ అనంతమైన భుజాల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఏ తోడు లేకుండా ఉన్నారో వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నాను. ఇలా ఎక్కడెక్కడికి నా వైబ్రేషన్ రూపీ భుజాలు చేరుతూ ఉన్నాయో అక్కడి ఆత్మలందరూ చింత, తగుల్పాటు, భయం, రోగాలు మొదలైన వాటి నుంచి ముక్తవుతూ కనిపిస్తున్నారు. నేను జగజ్జనని సాక్షాత్ చైతన్య జగదంబ తల్లిని. ఆత్మలందరికీ సేవ చేస్తూ ఉన్నాను.
అలాగే జగదంబగా పిల్లలందరి కాళ్ళు ఒత్తి వారి యొక్క అలసటని కూడా దూరం చేస్తూ ఉన్నాను. ఓం శాంతి.